शहर भैंसा में तखम और खाद की दुकानात पर पुलिस के धावे करते हुए जिले कलेक्टर निर्मल वरुण रेड्डी और एसपी प्रवीण कुमार के अलावा भैंसा एएसपी कांतिलाल पाटिल की हिदायत पर महकमा पुलिस और महकमा ज़राअत की एडीए भैंसा बीना रानी की गांधी गंज भैंसा और मुख्तलिफ मवाजियात में ज़राई तखम खाद और अद्वियात की दुकानों पर धावे करते हुए मुकम्मल मायना किया और दुकान के लाइसेंस रजिस्टर रिकॉर्ड्स के अलावा जखीरा शुदा ज़राई अशिया की तनखीह की। उन्होंने काश्तकारों को मशवरा दिया कि वो तखम और खाद खरीदते वक्त होशियार रहने का मशवरा दिया। तखम और खाद की दुकानात के मालिकीन पर जोर दिया कि वो किसानों की तरफ से खरीदी गई तमाम ज़राई अशिया की असल रसीद फराहम करें और नकली ज़राई अशिया हरगिज़ फरोख्त न करें, बसूरत दीगर सख्त कानूनी कार्रवाई की जाएगी करने का भी इंतबा दिया। इस मौके पर भैंसा रूरल सर्कल इंस्पेक्टर ऑफ पुलिस चंद्रशेखर, भैंसा एसआई सीनो और रूरल एसआई श्रीकांत, एएसआई गंगाराम, एओ रामचंद्र नायक के अलावा दीगर मौजूद थे। ఇంతవరకు ఎలాంటి నకిలీ విత్తనాలు అంటూ చాలా రోజుల నుండి అవగాహన కల్పిస్తున్నాము రైతులందరికీ అనుమానాస్పదంగా మా డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీరు చెప్పినట్లయితే చర్య తీసుకుంటామని చెప్పాము. మళ్ళీ చాలా వరకు రైతు వేదికలు ఈ సంవత్సరం పైసా రైతు వేదికలు ఉన్నాయండి. దాంట్లో ప్రతి ఏఈఓలు 4-5 గ్రామాలకు 5,000 ఎకరాల వరకు ఒక ఏఈఓ ఉంటుంది. వాళ్ళు డైలీ అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళు శుక్రవారం మంగళవారం రోజుల ప్రతి రైతు వేదికలలో రైతులకు అవగాహన నకిలీ విత్తనాల గురించి ఎలాంటి మోసాలు చేస్తారు, రెక్టిఫై నాన్ రెక్టిఫై ఎట్లా ఉంటాయి, ఏ విధంగా లూస్ బ్యాగ్ ఎలా తీసుకొస్తారు, తెల్ల సంచులు ఎలా తీసుకొస్తారు, ఒకటి వెరైటీలు ఎలా తీసుకొస్తారు, వాళ్ళు దీంట్లోని మేము లైసెన్స్ ఇక్కడ 54 షాపులు ఉన్నాయి బైసా దీంట్లో. మేమందరం ఇప్పుడు అన్ని ఆన్లైన్లో అవుతున్నాయి. ఎట్లయితే ఫర్టిలైజర్ ప్రీవైస్ మిషన్స్ ద్వారా ఏ విధంగా అయితే అమ్ముతున్నామో ఈ లైసెన్స్ ఉన్న డీలర్స్ కూడా డీఫామ్ అని చెప్పేసి ఆన్లైన్లో ఇక్కడ నుండి మొదలు పెడితే కమిషనరేట్ వరకు ఎంత స్టాక్ వచ్చింది, ఎక్కడ నుండి ఎంత స్టాక్ వచ్చింది అనేది ప్రతి డీటెయిల్స్గా ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది. ఎరువులు కానీ విత్తనాలు ఏదైతే బ్రాండ్ పేర్లు అయితే వాటిని లెక్కిస్తున్నారు, లేకపోతే వేరే ఏమైనా చూసి అన్నిటికీ క్యూఆర్ కోడ్ బార్ కోడ్ ఉంటుందండి. ఇప్పుడు మనం రాశి కంపెనీకి లేదు అని అనుకున్నాం, దానికి రాశి క్యూఆర్ కోడ్ జెనెటిక్ కంపెనీ స్కానర్ చేసినట్టయితే దాని డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది, దాన్ని రబ్ చేసి చూసినట్టయితే దానికి SMS పంపిస్తే మీకు దానికి కూడా మీ ఫోన్ కూడా SMS డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ మేము రైతు వేదికల్లో ప్రతి ఏఈఓస్ అవగాహన కల్పిస్తున్నారండి. దాంట్లో ప్రతి గురువారము అండ్ మంగళవారము మేము కూడా ప్రతి షాపులలో తనిఖీ చేయడం. గత ఒక 1-2 months బ్యాక్ మేము అందరూ లైసెన్సులు తీసుకొని ఆన్లైన్లో మేము చేయడం జరిగింది. ఎలాంటి లైసెన్స్ లేకుండా ఎవరైతే ఇక్కడ పైసా డివిజన్లో ఎవరు అమ్మడానికి అయితే ఎవరు లేరండి. కాకపోతే లైసెన్స్ ఉండి కూడా బిజినెస్ చేయని వాళ్ళు